హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనం ఐటీబీపీ నుంచి వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. డీటెయిల్స్ తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీతో పాటు మరికొంతమంది కూడా యూజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐటీబీపీలో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. దీనికి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 12 నుంచి 10th సెప్టెంబర్ వరకు కూడా మనము ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ మంత్ 10th డేట్ వరకు కూడా మనము ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే హెడ్ కానిస్టేబుల్ డ్రెస్ వెటర్నరీ మేల్కి సంబంధించి 8 వేకెన్సీస్, ఫీమేల్కి సంబంధించి 1 వేకెన్సీ, టోటల్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మేల్కి 97, ఫీమేల్కి వచ్చేసి 18, టోటల్ 115 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో ఫీమేల్కి అయితే వేకెన్సీస్ అనేటివి లేవు. టోటల్ ఈ నోటిఫికేషన్ ద్వారా 128 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి పే స్కేల్ చూసినట్లయితే హెడ్ కానిస్టేబుల్కి లెవెల్ 4 ప్రకారం 25,500 నుంచి 81,100 మధ్యలో అయితే వీళ్ళ పే స్కేల్ ఉంటుంది. అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించి లెవెల్ 3 ప్రకారం 21,700 నుంచి 69,100 మధ్యలో ఉంటుంది. వీటితో పాటుగా అలవెన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్కి 18 నుంచి 27 మధ్యలో ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులకు వచ్చి 18 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి అప్లై చేసుకోవడానికి 12th క్లాస్ అంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి, మరియు పారా వెటర్నరీ కోర్సుకు సంబంధించి ఏదైనా కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదా డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా వెటర్నరీకి సంబంధించినటువంటి ఏదైనా కోర్స్ చేసి ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ కానీ కెన్నెల్ మ్యాన్కి సంబంధించిన పోస్టులకు అప్లై చేసుకోవడానికి 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే SC ST వాళ్ళకి వచ్చేసి 5 years, OBC వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 3 years, OBC వాళ్ళకి 6 years, SC ST వాళ్ళకైతే 8 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. హైట్, వెయిట్, ఫీమేల్ మరియు మేల్ ఏ విధంగా ఉండాలి, ఐసైట్ ఎంతవరకు ఉండొచ్చు అనేసి డీటెయిల్స్ అయితే మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 100 రూపీస్ అయితే ఉంటుంది. అదేవిధంగా SC ST మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్స్ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ అనేది అయితే ఉండదు. అదేవిధంగా phase 1 సంబంధించి ఫిజికల్ టెస్ట్లో కూడా డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. రేస్ ఉంటుంది 1.6 కిలోమీటర్స్ మేల్స్కి, మరియు ఫీమేల్స్కి వచ్చేసి 800 మీటర్స్ అయితే రన్నింగ్ అయితే ఉంటుంది. వీటితో పాటుగా లాంగ్ జంప్, హై జంప్ కూడా ఉంటాయి. phase 2లో ఇక్కడ వచ్చేసి 100 మార్క్స్కి రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వడానికి అన్రిజర్వ్డ్ మరియు OBC, EWS, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 35% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అదేవిధంగా SC ST వాళ్ళకి 33% మార్క్స్ వస్తే క్వాలిఫై అయితే అవుతారు. నెక్స్ట్ phase 3లో మనకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, లేదా డిప్లొమాలో వెటర్నరీ తీసుకున్న వాళ్ళు కానీ, అదేవిధంగా 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా సెప్టెంబర్ 10th లోపల అయితే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.